రహస్యంగా మరియమ్మను విడిచిపెట్టాలని అనుకున్నాడు. అనుకొని ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థన తర్వాత నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత దేవుడు యోసేపు దగ్గరకు వచ్చారు. దర్శనంలో యోసేపుతో మాట్లాడుతున్నారు. దేవుడు యోసేపుతో మాట్లాడుతున్న దర్శనంలో మాటలు ఇప్పుడు మనం చదివాం. ఒకసారి ఆ దర్శనం అంతా చదువుదామా? 19వ వచనం నుండి చదవండి ఒకసారి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు నీవు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి ఈ కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదు. ఇంతకు ఏ పేరండి? హల్లెలూయా. యేసు అనే పేరా, ఇమ్మానుయేలు అనే పేరా? మీరు చదివినప్పుడు ఈ ఆలోచన మీకు వచ్చిందా? మీకు అర్థమైందా ఈ సందర్భం? యోసేపు మరియను విడిచిపెట్టాలనుకుంటున్నాడు కాబట్టి అతను యెషయా గ్రంథంలో ఉన్న ప్రవచనాన్ని తెలియజేస్తూ ఇమ్మానుయేలు అనే పేరు, ఆ పేరేంటో తెలియజేస్తూ ఆయనకు యేసు అను పేరు నువ్వు పెట్టాలి. కానీ ఆయన గురించి తెలుసా అని యోసేపుకు ఏ వచనం తెలుసో అదే వచనాన్ని దేవుని దూత యోసేపుతో మాట్లాడుతున్నారు. స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తుకు ఇమ్మానుయేలు అనే పేరేంటి అర్థం ఏంటంటే ఆలోచనకర్త. ఎప్పుడైనా ఆశ్చర్యకరుడు అని ఎవరైనా పిలిచారా? ఆలోచనకర్తని ఆయన శరీరధారి ఉన్నప్పుడు ఎవరైనా పిలిచారా? నిత్యుడగు తండ్రి అని ఎవరైనా పిలిచారా? వినండి నా మాట. ఆయన ఆశ్చర్యకరుడని పిలువబడకపోయినా ఆ పేరుకు తగ్గట్టుగా ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. హల్లెలూయా. కొంతమంది మంచి పేరు పెట్టుకుంటారు, చేసేవన్నీ కూడా చెడ్డ పనులు చేస్తారు. హల్లెలూయా. ఒక ఆమెకి ఆరోగ్యమ్మ అని పెట్టారు, ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంది. పేరు ఏమైంది? నాశనమైంది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా? ఆయన ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడుంటాడు. దేవుడు మనకు తోడుంటాడు. కొంచెం మనం జాగ్రత్తగా యేసయ్య దినాల్లో ఉన్న ప్రజలను, ఆనాటి ప్రజల జీవితాలను, పరిస్థితులను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకసారి దావీదు కాలంలోకి వెళదాం. మొదటి సమూయేలు గ్రంథంలో 30వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చదువుతున్నట్లయితే దావీదును అతని జనులను 3వ దినమందు వచ్చిరి. అంతలో అమాలేకీలు దండెత్తి దక్షిణ దేశం మీదుగా సిగ్లగు మీదను పడి కొట్టి దాన్ని తగులబెట్టి గనుల్నేమి అల్పుల్నేమి అందులోనున్న ఆడవారిని చెరపట్టుకుని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయిరి. అక్కడున్న ప్రజల కండిషన్ మీరు చూసారా? దావీదేమో రాజుగారు ఫిలిస్తీన్లు
ఫిలిస్తీన్ల ప్రాంతంలో దావీదు నివాసం ఉంటున్నాడు. తన గృహాలని, తన భార్యను బిడ్డలను వదిలిపెట్టి పిలిచిన రాజుతో పాటు యుద్ధం చేయడానికి వెళ్ళాడు. మీరందరూ చాలాసార్లు విన్నారు ఆ విషయాలు, చదివిని కూడా ఉంటారు. సింపుల్గా చెప్తూ వెళ్తున్నాను. ఆ రాజుకి ఇష్టమైందని కానీ ఫిలిస్తీ సర్దార్లకు ఇష్టం కాలేదు. ప్లీజ్ దావీదు తిరిగి వెళ్ళిపో అన్నాడు. దావీదు తిరిగి వస్తా ఉంటే ఇంటికి వచ్చేసరికి ఏమైంది? అమాలేకీలనే వాళ్ళు వచ్చి దావీదు భార్యలను, దావీదు బిడ్డలను, దావీదుతో ఉన్న ప్రజల వాళ్ళ భార్యలను, వాళ్ళ బిడ్డలను, దావీదు యావదాస్తిని కూడా వాళ్ళు ఏం చేసుకొని పోయారు? పట్టుకొని వెళ్ళిపోయారు. అలా పట్టుకొని పోవటం ఏంటి? మీకు అర్థమవుతుందా? అది రాజుల కాలం నాటిది. రాజరికపు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ కాలంలో ఎట్లా మనుషులు బ్రతికేవాడంటే స్వేచ్ఛగా బ్రతకడం లేదు, స్వేచ్ఛగా జీవించటం లేదు. మనిషి జీవితం అనేది దుర్భరంగా ఉండేది. మనిషి బ్రతుకనేది అసహ్యంగా ఉండేది. ఇక ఎవరు బ్రతికేవాళ్ళు అని అంటే ఆ రాజు కుటుంబీకులు తప్ప. ఆ రాజు కూడా ఇంకెవరైనా బలవంతుడైన రాజు వచ్చి ఈ రాజ్యం మీద పడి ఈ రాజ్యాన్ని మనుషులను చంపేసి వాళ్ళు కత్తితో పట్టుకొని, మనం చదువుతున్నప్పుడు ఆ రాజు చేత సుమారు 50,000 మంది చచ్చిపోయిరి, 1,00,000 మంది చచ్చిపోయిరి, 1,20,000 మంది చచ్చిపోయిరి. మీరు చదివే ఉంటారు, సమయం లేదు, నేను త్వరగా మాట్లాడతా. ఇప్పుడు 50,000 మంది చచ్చిపోయారంటే ఆ 50,000 మంది భార్యలు, వారి పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ జీవితం ఏంటి? ఏమీ లేదు. ఒక జంతువులాగా వాళ్ళ జీవితాలు వధించుకుపోవడమే. ఈ భూమి మీద ప్రియులారా మీరు గమనించండి, జంతువు వధించబడ్డట్టుగా మానవ జీవితం కూడా వధించుకుపోతుంది, అంటే చంపేయబడుతుంది. ఆ క్షణంలో బ్రతికుండడం, చచ్చిపోవటం అనేది వాళ్ళ చేతుల్లో లేదు. మనిషి బ్రతకడం, చావటం అనేది వాళ్ళ చేతి లేదు. ఏ క్షణాన ఊపిరిపోతుందో, ఏ క్షణాన మనిషి చచ్చిపోతాడో. అందుకని కీర్తనాకారుడు 91వ కీర్తనలు అంటాడు, పగలు ఎండ దెబ్బకైనను, రాత్రి వెన్నెల దెబ్బకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను. యుద్ధం జరుగుతుంది, ఇంట్లో కూర్చున్నావు. అప్పుడు పెద్ద బిల్డింగ్లా? మామూలు సాధారణంగా పేదవాళ్ళు అయితే ఏం చేస్తారు? చిన్న టెంట్ గుడ్డలాగా కట్టుకొని బతికేవాళ్ళు. హల్లెలూయా. మరి పక్కనే యుద్ధం జరుగుతుంది అనుకోండి, ఆ యుద్ధంలో నుంచి ఆ పగలపూట వాళ్ళకి తెలియదు కదా ఎక్కడి నుంచి బాణాలు ఎగురొస్తాయో. ఎగురొచ్చి గుండెల్లో దిగింది అనుకోండి, కొట్టుకొని అక్కడ చచ్చిపడిపోవటం ఇక లేదు. ఒకవేళ తల్లి గుండెల్లో బాణం దిగింది అనుకోని పిల్లలు ఏమవుతారు? అనాథలైపోయి బ్రతుకుతారు. తండ్రి గుండెల్లో బాణం దిగింది అనుకోండి, కుటుంబం ఏమైంది? అన్యాయం అయిపోతుంది. అసలు అప్పుడు విలువ అనేది ఉండదు మనిషి ప్రాణానికి. మనిషి స్వేచ్ఛగా బ్రతికే హక్కు అనేది లేదు. ఆ రాజ్యంలో ఉన్న రాజుకి నచ్చితే ఉంచుతాడు, నచ్చకపోతే చంపి పడేస్తాడు. హల్లెలూయా. అట్లాంటి రాజరిక సంబంధమైన వైఖరితో సమస్త మానవాళి బ్రతుకుతా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెం లోతుగా వెళ్ళి మనం వెంటనే వచ్చేద్దాం. దానియేలు గ్రంథంలో నెబుకద్నెజర్ రాజుకు ఒక దర్శనం వస్తుంది, గుర్తుందా మీకు? ఆ నెబుకద్నెజర్ రాజుకు వచ్చిన దర్శనంలో మీకు జ్ఞాపకం ఉందా? తల ఏంటది? బబులోను సామ్రాజ్యం, బంగారం. ఏమంటారు? రొమ్ము, భుజాలు ఏంటవి? వెండివి, వెండికి సంబంధించి. అది దర్యావేసు రాజ్యానికి. ఆ తర్వాత ఇనుము ఇత్తడి కలిసి, ఆ తర్వాత ఇనుము మట్టి కలిసి. ఇనుము మట్టి కలిసి ఉన్న రాజ్యం ఏంటంటే ప్రపంచాన్ని ఏలుబడి చేసిన రోమా సామ్రాజ్యం. ప్రజలారా హల్లెలూయా. ఆ సామ్రాజ్యాల తర్వాత అంటే ప్రపంచాన్ని ఏలిన రాజుల్లో, ఒక దేశాలను కాదండి, బాగా విషయం అర్థం చేసుకోవాలి. ప్రపంచాలను ఏలిన రాజుల్లో మొదట బబులోను సామ్రాజ్యం, ఆ తర్వాత దర్యావేషు, ఆ తర్వాత కోరేషు, ఆ తర్వాత రోమా గ్రీకులు, ఆ తర్వాత రోమీలు ఏలుబడి చేస్తారు. రోమీల ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్న కాలంలో
అక్కడ అంటాడు దానియేలు గ్రంథంలో, చేతి సహాయం లేని ఒక రాయి వచ్చి ఆ విగ్రహం మీద పడ్డప్పుడు ఆ విగ్రహం తుత్తునీలుగా అయిపోద్దని చెప్తాడు. అంటే ఆ రాజరికపు వ్యవస్థే పూర్తిగా కోల్పోద్దని చెప్పాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను చెప్పే విషయాలు చరిత్ర ఎరిగిన వాళ్ళకైతే చాలా సంతోషాన్ని ఇస్తాయి వాళ్ళకి. ఎందుకంటే నేను చెప్పే విషయాలన్నీ చరిత్రలో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది ఈ సందేశం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీరు కూడా చరిత్రను పరిశీలిస్తే మనం ఏంటంటే మన ముందు మన వెనక మనకు మహా తెలిస్తే ఎంతవరకు తెలిసి చెప్పండి. మీ తాతయ్య గారి పేరు చెప్తారా? పోనీ మీ తాతయ్య గారి పేరు చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. మనకంతా తెలియదు. మనకు తెలిసిందల్లా మా డాడీ. ఈ డాడీ మంచి చేయలేదు, లేదా ఈ డాడీ నాకు అట్ట చేయలేదు, ఈ డాడీ నాకు అట్టగా లేదని మనం మనం అనుకుంటుంటాం. హల్లెలూయా. ఇంకా పోతే మన తాతల దగ్గరికి వెళ్ళిపోతుంటాం. మన ఈ మధ్య ఒక బ్రదర్తో మాట్లాడుతుంటే, అసలు ఈ పొలాలన్నీ కూడా, ఈ స్థలాలన్నీ కూడా మా తాతగారు వచ్చండి. హల్లెలూయా. మరి ఇప్పుడు ఏంటి బ్రదర్, మీ బండికి ఆయిల్ కూడా నేనే కొట్టించా, మీ తాతగారు ఏది ఏమైనా మా నాన్న చేసాడండి మొత్తం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీరేం చేస్తారు బ్రదర్? మీ డాడీని తిట్టుకొని పోతారు. హల్లెలూయా. మనం బాగా అర్థం చేసుకోవాలి పిల్లరా. మనం చరిత్రలోకి వెళ్ళినట్లయితే మానవ జీవితం అనేది ఒక అసహ్యమైన జీవితంగా ఉండేది. ఎప్పుడు ఎక్కడ ఊపిరిపోతుందో తెలియదు, ఎప్పుడు ఎక్కడ జీవితం ఆగిపోతుందో తెలియదు, అసలు ఎలా బ్రతుకుతాడో తెలియదు. రోమా గవర్నమెంట్లో కూడా, రోమా ప్రభుత్వంలో కూడా మనిషి జీవితం ఎలా ఉండేదంటే ఒక దుర్భరమైన స్థితిలో ఉండేది. దేవుని వాక్య ప్రకారం దానియేలు దర్శనం గురించి చెప్తున్నాను. చేతి సహాయం లేని రాయి వచ్చి ఆ విగ్రహం మీద పడ్డప్పుడు ఈ 4 రాజ్యాలు, ప్రపంచాన్ని ఏలిన ఆ 4 రాజ్యాలని తుత్తునీయులుగా చేసేసి ఒక రాజ్యాన్ని స్థాపించారు. అదే క్రీస్తు సామ్రాజ్యం. చప్పలు కొట్టి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా. రాజరికంలో వచ్చిన వాళ్ళందరూ కూడా కత్తులు బట్టి యుద్ధాలు చేసి వాళ్ళు ఎన్నో రకాల పన్నాగాలు పన్ని రక్తాలు చిందించి రాజ్యాన్ని స్థాపించారు. కానీ యేసయ్య ఒక్క కత్తి పట్టలేదు, ఒక్క బాణం కూడా ఉపయోగించలేదు. హల్లెలూయా. ఆయన ప్రేమ రాజ్యాన్ని స్థాపించాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ ప్రేమ రాజ్యం ఏమిటనంటే ప్రియులారా, ఆయన 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 ఏర్పాటు చేసే ఆ ప్రేమ రాజ్యం ఏంటంటే దేవుడు మనకు తోడై ఉండడం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు మనకు తోడై ఉండడం. మరలా చదవండి మాట చదివి నేను 2 విషయాలు చెప్పి క్లోజ్ చేస్తాను. చూద్దారండి మత్తయి సువార్తలో 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు నెరవేరును. ఇమ్మానుయేలు అనే పేరునకు దేవుడు మనకు తోడు. అంటే అంతకు ముందు కాలంలో దేవుడు మనుషులకు తోడు లేడు. యోదేను తోటలో నుంచి త్రోసివేయబడ్డ మనిషిని దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞల ప్రకారం పాటించిన వాడిని చంపేస్తూ వచ్చాడు. పాపం వలన వచ్చు జీతం మరణం అంటూ మానవ జీవితం విసిరి వెళ్ళి తిరిగి రాని గాలిలాగా ఇక మనుషులు తరతరాలు పాపానికేసి కొట్టబడి చంపబడ్డట్టుగా పాపం అనే గోతులో పుడుతున్నారు, గోతులో కురికిపోతున్నారు, చచ్చిపోతున్నారు. ఇక మనిషి స్వేచ్ఛగా బ్రతికేటువంటి అటువంటి జీవితమే మనిషికి లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనుషులకు తోడు లేడు. మనిషి తన తెలివితోనే బ్రతకాలి, మనిషి తన జ్ఞానంతోనే బ్రతకాలి. ఆ బ్రతుకు కూడా ఇక మనిషి దుర్భరమైన జీవితమే, ముందుకెళ్ళలేడు. సామాన్యమైన వాడు అసలు బ్రతుకే అతనికి ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదిగో అటువంటి సమయంలో దేవుడు చేసిన నిర్ణయం ఏంటంటే మనతో దేవుడు ఉండాలని కోరుకున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా.
ఆయన మనతో ఉండాలని ఆశపడుతున్నాడు. క్రిస్మస్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, క్రిస్మస్ ద్వారా మనం గ్రహించాల్సిన గొప్ప సంగతి ఏంటంటే, క్రిస్మస్లో ఉన్న నిజమైన అద్భుతం ఏంటంటే, దేవుడే దిగి మన దగ్గరకు వస్తున్నాడు. హల్లెలూయా! ఆయన మనతో కూడా ఉంటాడు. ఎందుకండి మనతో ఉండేది? చెప్పాలి ఎందుకని? చాలా మంది అనుకుంటాడు, దేవుడు మనతో కూడా ఉండి ఎందుకండి బాబు, ఏమేమి లెక్కేస్తాడో, ఏమేం పాపాలు చెప్తాడో, ఏమేమి అంటాడో మనల్ని అనే ఒకలాంటి భయం, ఒకలాంటి పిరికితనం, ఒకలాంటి నిరుత్సాహం, ఇమ్మానుయేలు అనే మాటను కూడా ఇష్టపడని మనస్తత్వంతో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ పిల్లలు ఆలోచించండి, దేవుడు మనకు తోడై ఉంటాడంటే అర్థం ఏంటంటే, ఆయన తండ్రి అని చెప్తాడు. హల్లెలూయా! తండ్రి బిడ్డతో ఉన్నప్పుడు తండ్రి ఏం చేస్తాడు చెప్పండి? తండ్రి బిడ్డతో ఉన్నప్పుడు తండ్రి ఏం చేస్తాడు? మీరు మీ పిల్లలతో ఉన్నప్పుడు మీ పిల్లలు మీరు ఏం చేస్తారు? అన్నం పెట్టి పోషిస్తారా లేదా? తెలియని విషయాలు బోధిస్తారా లేదా? ఇప్పుడు కుమారుడు తప్పు చేశాడంటే బాధ్యత ఎవరిది? హల్లెలూయా! దేవుడు మనకు తోడై ఉంటాననేది ఎందుకని? చెప్పాలా? దేవుడు మనకు తోడై ఉంటాడనే విషయం ఎందుకని? మన ప్రతి బలహీనతను, మన ప్రతి సమస్యను, మన ప్రతి ఇబ్బందిని ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తాడు. హల్లెలూయా! పిరికితనంగా ఓడిపోయిన భయపడే జీవితం కాదు. హల్లెలూయా! బలహీనమైపోయే జీవితం కాదు. బలహీనతతో కృంగిపోయే జీవితం కాదు. ఏదోలే ఏదోలే పోనీ, అది కాదు. ఆయన మనకు తోడై ఉండేది ఎందుకంటే, ఆయన మనకు తోడై ఉండేది ఎందుకంటే, నువ్వు ఏ విషయంలో కూడా ఓడిపోకూడదు, నువ్వు ఏ విషయంలో కూడా కృంగిపోకూడదు, ఏ విషయంలో కూడా నువ్వు దిగజారిపోకూడదు, ఏ విషయంలో కూడా నీ మీద సాతాను జయం పొందకూడదు. యోదేను తోటలో మాయ మాటలు చెప్పి అవ్వతో మాట్లాడి యోదేను తోటలో దేవుని కవిగిల్లో నుంచి బయటికి లాగేసిందా? అదే సాతాను అంటున్నాడు, మీ పాదాల కింద చితక దొక్కిస్తా. హల్లెలూయా! చెప్పాలి గట్టిగా. చూడండి ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. లూకా సువార్త 10:19. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకదొక్కించును. ఇంకా చదవండి ఒకసారి లూకా సువార్తలో 10వ అధ్యాయం 19వ వచనం. 18, 19. ఇదిగో పాములను త్రేళ్లను తొక్కుటకు శత్రువు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. ఎంతమందికి అర్థమవుతుందండి నా మాట? ఇమ్మానుయేలుగా దేవుడు నీకు తోడుగా ఎందుకు వచ్చాడో తెలుసా? ఏ దేవుని కవిగిల్లో నుంచి సాతాను నిన్ను బయటికి లాగి ఒంటరోణ్ణి చేసి దేశ దిమ్మరిగా తిప్పి దిక్కులేని వాడిగా చేసి మానవులందరినీ కూడా పాకే పురుగులతోనూ చేపలతోనూ ఏలికలతోనూ సమానంగా అసలు దైవత్వం గల మనిషిగా లేకుండా చేసిందో ఆ సాతానునే చెప్పండి ఏమంటున్నాడు? శత్రువు బలం అంతటి మీద మీకేముంది? అధికారం ఉన్నది. చెప్పండి, దేవుడు నీకు తోడుగా ఉండేది ఎందుకు? హల్లెలూయా! దేవుడు నీకు అయ్యా క్రిస్మస్ పండుగ, అయ్యా పండగ వస్తుంది, ఇక ఈ పండగ కాడి నుంచి అయ్యగారు మరలా ఇక నేను జీవితంలో తాగనయ్యా. మొన్న ఈ మధ్య ఒక ఆయన వచ్చి చెబుతున్నాడు, చాలా పండుగలకు వస్తలే. హల్లెలూయా! చాలా క్రిస్మస్ పండగకే వచ్చి చాలా సార్లు వచ్చి నా దగ్గర తీర్మానం చేసి వెళ్ళిపోతాడు. మరలా వచ్చాడు, ఇక నేను జీవితంలో నేను తాగనయ్యా. మరి పండుగ వచ్చేదాకే, పండుగ ఎల్లుండు కదా, పండుగ 4 రోజులు 5 రోజులు ఉంది కదా, మరి అప్పటిదాకా ఈ రోజు నుంచి ఆపనయ్యా, ఆ రోజు ఆపుతాను,
ఇంకెప్పుడు కూడా. మీకు అర్థమవుతుందన్నమాట. నీకు దేవుడు తోడై ఉండేది తాగటానికి కాదు. నీకు దేవుడు తోడై ఉండేది, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, అనేక సంవత్సరాలకు నీకు విస్తారంగా కూడబెట్టడానికి కాదు. హల్లెలూయా. దేవుడు నీకు తోడై ఉండేది ఎందుకంటే సాతానును నీ పాదాల కింద చితగదొక్కటానికి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. శత్రు బలం అంతటి మీద నీకు అధికారం ఇచ్చి దైవిక అధికారముతో నువ్వు ఈ భూమిని ఏలుబడి చేయడానికి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనం ఏమన్నాడు? రాజులైన యాజక సమూహం మీరు ఏలుబడి చేయాలన్నాడు. ఎక్కడ ఏలుబడి చేద్దాం? ఏలుబడి చేయడానికి నువ్వు ఎమ్మెల్యేవా? ఏలుబడి చేయడానికి నువ్వేమన్నా సీఎంవా? ఏలుబడి చేయడానికి నువ్వేమన్నా పిఎంవా? గుర్తుపెట్టుకోండి, సీఎం అయినా పిఎం అయినా ఎమ్మెల్యే అయినా వాళ్ళందరూ కూడా శరీర సంబంధంగా ఈ మానవపరమైనటువంటి అధికారం కలిగిన వాళ్ళు. కానీ ఒరిజినల్గా ఆలోచిస్తే నిన్ను చూస్తేనే సాతానుకు భయం, నిన్ను చూస్తేనే అపవాదికి భయం. ఎందుకు చెప్పండి? ఎందుకు చెప్పండి? ఎందుకు చెప్పండి? జమ ఏంటున్నారు? ఇమ్మానుయేలు, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చెప్పండి, ఎందుకు మనం అంటే భయం? ఎస్, దేవుడు మనకు తోడై ఉన్నాడు, దేవుడు మనతో కూడా ఉంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డలైన మనకు తెలియని కోపాలు పెడుతుంటాడు, తెలియని చిరాకు పెడుతుంటాడు. బయటికి వెళ్ళేటప్పుడు కూడా సి 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 అనుకుని పోతుంటాం. మళ్ళీ ఇంటికి వచ్చే కూడా ఇంటికి. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఏమైతే తెలుసా? నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు సాతాను సమూహం, ఇదిగో ప్రార్థనాపరుడు, దేవుని ఎరిగినోడు ఇమ్మానుయేలు బయటికి వెళ్తుండవు. హల్లెలూయా. ఎందుకని? ఎంతో దేవుడు ఉంటాడు. ఆయన్ని మనం బయటికి రానియద్దు. బయటికి లేచాడా పాదాలతో దొక్కిపడేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏం చేయాలా? ఎప్పుడూ ఏదో ఒక ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుంది? ఏదో ఒక చింత, ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక అనుమానం, ఏదో నో 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 పిల్లలు బాగా ఆలోచించండి. నీలో దేవుని ఆత్మ నివసిస్తున్నాడు. ఇమ్మానుయేలుగా దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు భూమి మీద దేనిని బంధిస్తే అది పరలోకంలో బంధించబడుతుంది. నువ్వు భూమి మీద దేనిని విప్పితే అది పరలోకంలో, చెప్పండి, ఏమవుతుంది? విప్పబడుతుంది. ఎందుకంటే దేవుడు నీకు తోడై వచ్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకనే నీ ప్రార్థనా జీవితాన్ని ఆటంకపరుస్తుంది, ఆత్మీయంగా నిన్ను ముందు వెళ్ళనివ్వకుండా ఆటంకపరుస్తుంది. హల్లెలూయా. పిల్లరా, మీరు గమనించండి, నేను ముందుగానే చెప్పాను, దేవుని సన్నిధిలో నువ్వు ఎంతగా గడుపుతావో, ఎంతగా ఆయన సన్నిధిని అనుభవిస్తావో, అప్పుడు నీ ద్వారా చిన్న చిన్న చెట్లు, చిన్న చిన్న గుట్లు, చిన్న చిన్న పిట్టగోళ్ళు కాదు, పర్వతాలు కరిగిపోతాయి. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నీ ముందు ఏది నిలబడలేదు. సర్వశక్తి గల దేవుడు ఈ లోకంలో జన్మించి నీకు తోడుగా ఆయన రాబోతున్నాడు. హల్లెలూయా. ఇమ్మానుయేలుగా నీకు తోడుండబోతున్నాడు. దరిద్రం నీ మీద పనిచేయగలిగిద్దా? పాపపు సమస్యలు నీ మీద పనిచేయగలుగుతాయా? ఈ లోకపు ప్రవర్తన నిన్ను ఏలుబడి చేయగలుగుతుందా? లేదు. నువ్వు లోకంలో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడని నువ్వు గుర్తించి నువ్వు అడుగులు వేస్తున్నప్పుడు ఆ ఇమ్మానుయేలు నీతో ఉండి నిన్ను ఏమంటారు, గొప్ప విజయముతో నిన్ను నింపుతాడు. హల్లెలూయా. ఆయన నీకు తోడై ఉన్నాడు. పక్కన సేకండి ఇచ్చి, దేవుడు నీతో కూడా ఉన్నాడని చెప్పండి. దేవుడు నీతో కూడా ఉన్నాడు. మరి అయితే ఏం చేశాను? టీవీ సీరియల్ చూస్తావా? దేవుడు నీతో ఉంటే ఏం చేయాలా? చెప్పండి. దేవుడు నీతో ఉంటే ఏం చేయాలా? చెప్పరే. దేవుడు నీతో ఉంటే ఏం చేయాలా? ఇమ్మానుయేలా. దేవుడు మనతో ఉంటే ఏం చేయాలా? శత్రువుని జయిస్తాం, పాదాలతో చితక దొక్కుతాం. నో కాంప్రమైజ్.
హల్లెలూయా. ఎందుకంటే ఆయన నీకు తోడయ్యాడు. ఇప్పటి వరకు నువ్వు ఒంటరివే పోరాడేవాడివి, పాపం మీద పోరాడేవాడివి, ఓడిపోయేవాడివి, రోగం మీద పోరాడేవాడి, ఓడిపోయాడివి. నేను ఒక్క మన గురించి చెప్పట్లేదు, యావత్ మానవ కోటి, యోదేను తోటలో త్రోసివేయబడ్డ మానవ జీవితం మొత్తం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. మనిషి రోగం మీద గెలవలేడు, మనిషి పాపం మీద గెలవలేడు, మనిషి లోక పరిస్థితుల మీద గెలవలేని స్థితిలో అయిపోయాడు ఎప్పుడైతే ఇమ్మానుయేలు వచ్చాడో. హల్లెలూయా. యేసయ్య ఈ లోకానికి వచ్చాడో 4 రోజులు కుళ్ళిపోయాడు నా తమ్ముడు అని చెప్తాను మార్త. లాజరు లేచే చెప్పాలి, మీ అక్క మామూలు. హల్లెలూయా. యేసయ్య లేపుతానంటే వాసన వస్తాడని చెప్పింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. లాజరు బయటికి రానప్పుడు చనిపోయిన వాడు బయటికి వచ్చాడు. నా మాట బాగా అర్థం చేసుకోవాలి పిల్లలు. నేను క్లోజ్ చేస్తాను ఇక్కడ. ఆ ఇమ్మానుయేలు నీతో కూడా ఉన్నాడు. విన్నారా? 3.5 సంవత్సరాలు పేతురు 12 మంది శిష్యులు యేసయ్యతో నడిచి, యేసయ్య వాళ్ళతో ఉండి, వాళ్ళు యేసయ్యతో ఉండి, ఆయన చెప్పే మాటలు వింటూ, ఆయన గద్దించినప్పుడు భయపడుతూ, ఆయన ప్రేమించినప్పుడు ఆయన కౌగిల్లోకి వెళుతూ, ఆయన ఎలా వెళితే ఆయనతో పాటు వెళ్ళిపోతూ ఉంటే పేతురు నీడబడితే రోగాలు పోయాయి. హల్లెలూయా. తబిత చచ్చిపోయింది, మంచి ఆవిడ బొట్టలు గుట్టించింది, ఈవిడ ఎంత మంచిదో అని చెప్తే పేతురు వెళ్ళి ఆవిడ ఒక్క దెబ్బ కొట్టి సరిలేసి కూర్చుంది. హల్లెలూయా. మీరు అర్థం చేసుకోండి, దేవుడు మనకు తోడు ఉండబోతున్నాడు. ఈరోజు నువ్వు ఏ కష్టంలో ఉన్నావో నాకు తెలియదు, నువ్వు ఎలాంటి పరిస్థితులు గుండా వెళుతున్నావో ఐ డోంట్ నో రియల్లీ, బట్ వన్ థింగ్ ఐ కెన్ సే స్ట్రాంగ్లీ, దట్ ఈస్ ఇమ్మానుయేలు దేవుడిని తోడున్నాడు. హల్లెలూయా. ఆయన నీకు తోడుగా వస్తాడు. ఓడిపోతున్నాను అనుకుంటున్నావు, లేదు, ఆయన నీకు తోడున్నాడని ప్రయత్నం చేయి. ఉద్యోగం విషయంలో ఎంతో నిరుత్సాహపడుతున్నావు, ఇక ఎందుకు నా జీవితం అని నిరుత్సాహంలో, వేదనలో నువ్వు ఉంటున్నావు. బట్ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడుగా రాబోతున్నాడు. వెనక్కి తిరగొద్దు, గో ఫార్వర్డ్, ముందుకెళ్ళు. ఆయన నీ పట్ల కార్యం చేయబోతున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు అని చెప్పమంటున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య నిన్ను వదులుకునే విజయం వరకు చూడక మాట్లాడి క్లోజ్ చేస్తాం. 20వ వచనం చదివినట్లయితే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. ఇదిగో తలుపు నద్ద నిలుచుని తలుపును తట్టుచున్నాను, నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా సింహాసనమందు కూర్చుండబెట్టుదును. హల్లెలూయా. మీరు గమనించండి, మనం ఆటల్లో జయించాలంటే ఎవరు కావాలా? ఒక కబడ్డీ టీంలో ఒక ఆయన ఓడిపోయాడు, ఒక టీం ఓడిపోయింది. మేము అడిగాం, ఏంటయ్యా మీరు ఓడిపోయారు, కారణం ఏంటని అడిగితే, మాకు సరైన కోచ్ లేడండి, మేము సరిగ్గా ఆట మెలకువలు తెలుసుకోలేదు, సరైన తిండి, సరైన ప్రాక్టీస్ కూడా మాకు లేదు, అందుకనే ఓడిపోయాం. చెప్పండి, ఎందుకు ఓడిపోయారు? టెల్ మీ, ఎందుకు ఓడిపోయారు? మరి మనతో ఎవరున్నారు? హల్లెలూయా. నీతో ఎవరున్నారు? ఇమ్మానుయేలు ఉన్నాడు. దేవుడు నీకు తోడున్నాడు. చెబుతావా నువ్వు ఓడిపోతావని? దేవుడు నిన్ను రాంగ్ డైరెక్షన్ చేస్తాడా? దేవుడు నిన్ను ఓడిపోయేలాగా పట్టుకొని పోతాడా? తప్పిపోయిన కుమారుడు ఓడిపోవడానికి కారణం ఏంటి? సమరయ స్త్రీ అయినా ఆమె గెలిచింది, జక్కయ్య అయినా సరే ఆయన గెలిచాడు. ఎందుకంటే వాళ్ళకు ఇమ్మానుయేలుగా దేవుడే వాళ్ళ కోచ్గా వచ్చాడు. అర్థం చేసుకో, ఈ క్రిస్మస్ లో దేవుడు నీకు తోడు రాబోతున్నాడు. నువ్వు తప్పనిసరిగా జయిస్తావు. నీ ముందు ఏ పరిస్థితులు ఉన్నా డోంట్ కాంప్రమైజ్.
దేవుడు నిన్ను నడిపిస్తాడని, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడని, ఆయన నీకు తోడై ఉన్నాడని ఆ నమ్మికతో నువ్వు అడుగులు వేయటం మొదలు పెడితే ఆయన నీకు గైడెన్స్ ఇస్తాడు. ఆయన నీతో చెప్తాడు, నా కుమార్తె ఉదయాన్నే లేచి ప్రార్థన చేయి, నా కుమారుడా ఇదిగో ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండు, నా కుమారుడా నువ్వు అతిగా ఆలోచించొద్దు, నీ ఆలోచన వల్ల నువ్వు ఇబ్బంది పరుచుకోవద్దు, నెమ్మదిగా ఉండు, ప్రశాంతంగా ఉండు. ప్రియులారా, దేవుడు నా జీవితంలో ఎక్కువగా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడింది ఏంటో చెప్పమంటారా? మీరు ఆశ్చర్యపోతారేమో. హల్లెలూయా. ఎక్కువగా వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడిన విషయాలు, కొన్నిసార్లు స్వరం కూడా వినపడతా ఉండేది. నాతో దేవుడు మాట్లాడిన విషయాలు, ఎక్కువగా నాతో మాట్లాడిన విషయాలు ఏంటి తెలుసా? ఏమనుకుంటున్నారు మీరు? ప్రార్థన చేయమని చెప్పుంటాడు అనుకున్నారా? వాక్యం చదువు అని దేవుడు చెప్పుంటారు అని అనుకుంటున్నారా? ఉపవాసం ఉండు అని దేవుడు సేవకుడితో చెప్పిండు అని మీరు అనుకుంటున్నారా? లేదండి, దేవుడు నాతో ఆ మాటలు చెప్పలే. ఏం చెప్పాడు తెలుసా? నువ్వు విపరీతంగా ఆలోచిస్తున్నావు. హల్లెలూయా. నువ్వంత ఆలోచించాల్సిన అవసరం కొన్నిసార్లు నీకు అంత ఆలోచన ఉంచే నాకంటే. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటామంటే, ప్రభు చెప్పాడు చక్కగా కేరీతు వాగులో ఉండు, ఆ నీళ్లు తాగు, ఆహారం వచ్చింది తిను అని చెప్పాడు. ఏలియా ఎగ్జాక్ట్లీ అదే చేశాడు. వచ్చింది తిన్నాడు, చక్కగా ఉన్నాడు. నేను ఆ సందర్భం చదువుతున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు. నాకు వచ్చినప్పుడు ఇప్పుడు ఇందులో అయిపోతే ఎట్లా? ఎందులో కేరీతు వాగు నీళ్ళు ఎండిపోతాయా? కాకి ఒక రోజు రాకపోతే ఎట్లా? హల్లెలూయా. వెంటనే ఒక విధవరాలికి ఆజ్ఞాపించానంటాడు దేవుడు, సారేపతికి వెళ్ళిపోతాడు. మనం ఏం చేస్తుంటామంటే దేవుని కంటే ఎక్కువ ఆలోచిస్తుంటాం. మన తెలివితేటలు ఎట్లుంటాయంటే ఓవర్ థింకింగ్. హల్లెలూయా. ఆ ఓవర్ థింకింగ్ వల్ల, విపరీతమైన ఆలోచన వల్ల మనతో ఉన్న దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని, దైవజనుల ద్వారా వినపడే దేవుని స్వరాన్ని, దేవుణ్ణి మనం గుర్తించకుండా మనం ఓవర్ స్పీడ్ పోతాం, కింద పడతాం. హల్లెలూయా. ఈ కింద పడి అక్కడే ఉంటాం అనమాట. హల్లెలూయా. ఒక గుడ్డ అయినట ఒక గోతిలో పడ్డాడట. గోతిలో పట్టేసరికి ఇంకో గుడ్డ ఆయన వచ్చిండట. రారా నేను తీసుకెళ్తాను చెప్పని ఆ గోతిలో నుంచి పైకి ఎక్కి ఇద్దరు కలిసిపోయి ఇంకొక పెద్ద బాయి ఎడల్పు లాంటి గుట్టలో పడారట. గుంటలో పడి ముందు గుడ్డోడు అంటున్నాడు, రే ఎక్కడికి వెళ్తున్నారంటే మనం ఢిల్లీ పోతున్నాం అన్నాడు. వాళ్ళు పోతుంది ఢిల్లీయా? ఆ గుంటలోనే గిర్రా గిర్రా. హల్లెలూయా. అమ్మ బాగా అర్థం చేసుకోండి, దేవుడు నీకు తోడున్నాడు. హల్లెలూయా. ఆయన చక్కటి మార్గంలో నిన్ను తప్పక నడిపిస్తున్నాడు. నువ్వు పడాల్సిన అవసరం లేదు, కలవరపడాల్సిన అవసరం లేదు, విపరీతంగా ఆలోచించాల్సిన పని లేదు. ఆయన పేరు నమ్మదగినవాడు. హల్లెలూయా. ఖచ్చితంగా ఉన్నత కృపలో నిలబెడతావు. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరిద్దాం. అందరూ మోకరించి, ప్రభువా ఇమ్మానుయేలుగా మీరు నాతో ఉన్నందుకై వందనాలు. మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు. నమ్మకముగా మేము ఎలా నడవాలో మా విపరీత ఆలోచనలు నాలో ఉండొద్దయ్యా. ఒక దైవజనుడిగా నేను విపరీతంగా ఆలోచించి చాలా నలిగిపోయా, నన్ను క్షమించు ప్రభువా. నేను ఎక్కడు నీ వాక్యాన్ని ఆలోచించాలి తప్ప, నువ్వు ఇచ్చిన మాటను నేను ఆలోచించాలి తప్ప, విపరీత ఆలోచనలు నాలో ఉండడానికి వీల్లేదు. నువ్వు నమ్మదగిన దేవుడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు ఆయన. లేని వాటిని శూన్యంలో ఈ సృష్టిని పెట్టాడు. ఆయన అద్భుతాలు చేయగలిగిన వాడు. ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు దేవుడు ప్రారంభించబోతున్నాడు. నువ్వు ఆయనకు అప్పగించుకో. అయ్యా నువ్వు నాతో ఉన్నావు గనుక నేను ఇంకా ఉత్సాహంతో, సంతోషంతో నిన్ను ఘనపరచటం నాకు నేర్పించు. ఈ రోజు నీకు ఏ కొదువైతే ఉందో అలాంటి కొదువ కలిగిన వేల మందికి నువ్వు దిక్కయ్యేలాగా ప్రభువు నిన్ను చేయగలడు. ఎందుకంటే ఆయన ఇమ్మానుయేలుగా నీకు తోడై ఉన్నాడు. ప్రభువా మీరు మాతో ఉన్నందుకై స్తోత్రాలు. ప్రార్థన చేద్దాం. ప్రభువా మీరు మాతో ఉన్నందుకై కృతజ్ఞతలు. ప్రభువా మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకై కృతజ్ఞతలు. మా జీవితాలను ప్రభువా ఇదిగో మేము ఒంటరిగా నడవలేకపోతున్నామని, మా తెలివి మా జ్ఞానం సరిపోదని నువ్వు ఎరిగి ఉండి స్వయాన నీవే మమ్మల్ని నడిపించాలని,
ఒక తండ్రి బిడలను నడిపించినట్లుగా, ఇదిగో ఒక తండ్రి బిడలను అయ్యా భుజాన ఎత్తుకొని, చంకనెత్తుకొని తన ప్రేమ కొద్దీ నడిపిస్తున్నట్లుగా, ఇదిగో మమ్మును నడిపించటానికై పరిశుద్ధాత్మునిగా మాతో ఉన్నావు, సర్వ సత్యములో నడిపిస్తున్నావు. మమ్ములను నడిపించుటకై అయ్యా ఇమ్మానుయేలుగా నువ్వు దిగి వచ్చినందుకై కృతజ్ఞతలు. ఈ మాటలు వింటున్న ప్రతి బిడను మీరు దీవించండి. ఏ బిడలైతే నాకెవ్వరూ లేరు, నేను ఎలా నడవగలగాలని ఆలోచిస్తున్నారో, ఈ రోజు నుంచి వారితో నీ అడుగులు వారికి కనబడునుగాక, నీ స్వరమును వారు విందురుగాక, వారి భుజాల మీద నీ చేతి స్పర్శ వారు అనుభవించుదురుగాక, వారి పనుల్లో జరుగుతున్న కార్యాల్లో ఇమ్మానుయేలువని నిన్ను వారు గుర్తెరిగి ఆరాధించుదురుగాక. దేవాని కృపనుంచండి. ప్రతి బిడను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా ప్రియుల కుటుంబాలను ఆశీర్వదించండి. నూతనమైన కృప వారికి కలుగునుగాక. నీ సన్నిధిని వారు అనుభవించుదురుగాక. శ్రేష్టమైన కృపతో బిడలు నింపి నీ సాక్షులుగా నీ మహిమ గల సన్నిధి వారికి అనుగ్రహించి వర్ధిల్ల చేయమని, ఈ నరసాపురం గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబము కూడా ఉన్నతమైన కృపతో నీ సన్నిధిని అనుభవించుదురుగాక. ఈ గ్రామంలో ఉన్న సంఘాలు, సేవకులు, ఈ గ్రామంలో ఉన్న విశ్వాసులు నూరంతలుగా దీవించబడుదురుగాక. అనేకులకు ఆశీర్వాదకరంగా ఇదిగో మా ప్రియబిడలు నిలబడుదురుగాక. ఈ ఉన్నత కృపను అనుగ్రహించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనుమని యేసుక్రీస్తు ప్రేమగల నామాన ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముడ అన్యోన్యమైన సావాసం అందరి సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.